నాగార్జున రెడ్డి గారు, ఒకవైపు భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతూ ఉన్న నేపథ్యం, యాక్చువల్ ఏంటంటే ఇండియా కూటమి అభ్యర్థిగానేమో రిటైర్డ్ జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి, తెలుగు వ్యక్తి. అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ పి రాధాకృష్ణ గారిని ప్రతిపాదించారు. ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. ఓవరాల్గా ఇప్పుడు చర్చ ఏంటంటే, తెలుగు వ్యక్తికి ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అనేది చర్చ. ఎందుకు మోడీకి లొంగిపోతున్నారు ఇద్దరు వ్యక్తులు అనేది కూడా మాట్లాడుకుంటున్నారు. ఎట్లా చూస్తారు సార్ ఈ వ్యవహారాన్ని? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, దేశ ప్రధాని ఇలాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు మన తెలుగువాడు, మన తమిళోడు, మన బెంగాలోడు దిక్కుమాలిన లాంగ్వేజ్ ఇది ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత ఉపరాష్ట్రపతి అంటే ఒక్కళ్ళే ఉంటారు, చక్కటి వ్యక్తే ఉండాలి. ఓకే, ధన్కర్ గారు ఎందుకు రిజైన్ చేశారు తెలుసా నీకేమన్నా? ఆయన ఏం చెప్పిండంటే, ఆయన ఏం చెప్పిండో అన్నది అనవసరం. ప్రతి ఒక్కరు చెప్పేది ఏం చెప్తారు, నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అంటారు. ఆయన ఎందుకు రిజైన్ చేశారు కారణం మీకు ఏమైనా తెలుసా? తెలియదు కదా. ప్రధానమైన కారణం ఏంటంటే, వీళ్ళు చేసేటువంటి పనులు ఆయనకు నచ్చలా. ఈవీఎంలను మేనేజ్ చేయడం, ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈవీఎంలను మేనేజ్ చేయడం, 90 లక్షల కోట్ల రూపాయలను మనం చెప్పామండి 11 సంవత్సరాల కింద, ఇంతవరకు దాని అతీగతి లేదు. డిమానిటైజేషన్ మూలకంగా నల్లధనం బయటకు వస్తుందంటే, ఉన్న నల్లధనం కాస్త బ్యాంకుల్లోకి వెళ్ళిపోయింది. కేవలం 9,900 కోట్లే లెక్క లేదని ఆర్బీఐ వాళ్ళు చెప్పారు. అదానీ గారి విషయంలో మీరేమీ మాట్లాడటం లేదు. దేశంలో ఉన్న విమానాశ్రయాలు, ఓడరేవులన్నీ మీరు ఒక్క వ్యక్తికే కట్టబెడుతున్నారు. ట్రంప్ గారేమో 180 కోట్లు మీ అకౌంట్కి పంపించానని చెప్పాడు, దాని మీద మీరేం మాట్లాడలేదు. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి ఇది లాభం లేదురా బాబు. ఎస్పెషల్లీ ఈవీఎం మిషన్లను ఎలక్షన్ ఏదో తలనొప్పి అయ్యేటట్టుంది మనకి, ఎందుకు వచ్చిన బాధ అని రిజైన్ చేశాడు ఆయన. లేకపోతే ఆయన రిజైన్ చేసిండేవాడు. ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తారబ్బా. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి బయటకు పోయేవాడు ఏం చెప్పాడు? నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు, నేను వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నానని చెప్పాడు. ఒక ఛానల్ సాధారణంగా అందరూ చెప్పేది ఏంటి అంటే, ఆరోగ్యం సహకరించడం లేదు కాబట్టి నేను రిజైన్ చేస్తున్నానండి అన్నారు. ఇంకో మాట కూడా చెప్పినారు ఆయన, ఒక ఛానల్ పెడతాను, మీడియా అధిపతిగా నేను కూడా ఉంటాను అంటే అన్నీ కూడా చాలా చెప్తుంటారు. అవన్నీ కుదిరే కాదు. ధనకర్ గారు రిజైన్ చేయడానికి కారణం అది. బ్యాడ్ నేమ్ వచ్చింది, ప్రజలలో వ్యతిరేకత వచ్చింది, అందుకే 240 వచ్చాయి. తెలుగుదేశం వాళ్ళు ప్లస్ మన నితీష్ కుమార్ కనుక సపోర్ట్ చేయకపోతే, వాళ్ళిద్దరే కనుక విత్డ్రా అయితే ఈ ప్రభుత్వం అనేది ఎప్పుడైనా కూలిపోతుంది, పరువు పోతుందన్న ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఈ ఉపరాష్ట్రపతి సంగతి ఏమిటి అని. నార్మల్గా సాంప్రదాయం ఏంటంటే, ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తే రాష్ట్రపతి అవుతారు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టాడు. అది కనుక పాటిస్తే ఎల్కే అద్వానీ గారినే తీసి పక్కన పెట్టాడు ఆయన. ఇంకా మన వెంకయ్యనాయుడు గారిని అయితే తీసే ఇంకా అసలు ఇప్పుడు ఆ సాంప్రదాయం అనేది లేదు. వీళ్ళకి సాంప్రదాయాలన్నీ ఏం పాటించరు, చెప్పడానికి మనకు చెప్తుంటారు. కానీ 75 సంవత్సరాలు దాటారు అంటే రేపు సెప్టెంబర్ 17వ తారీఖుకి 75 సంవత్సరాలు దాడతాయి. కాబట్టి మోడీ గారు కూడా ప్రధానమంత్రి కింద ఉండడానికి వీల్లేదు. కానీ వాళ్ళ చేతిలో ఉన్న పని కూడా మార్చేసుకుంటారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇప్పుడు రాష్ట్రపతి ఎలక్షన్స్ అనేటువంటివి వచ్చినాయి కదా. అంటే లోక్సభలో, రాజ్యసభలో ఉండేటువంటి వాళ్ళు రాష్ట్రపతి గారిని ఎన్నుకుంటారు. రూల్స్ కింద ఎన్నుకుంటారు అనమాట. ఐ థింక్ ఇప్పుడు ఉన్నది 783 ఎంత ఉన్నట్టున్నాయి. 250 కదా రాజ్యసభ మెంబర్స్, 250 లోక్సభకు వచ్చేసరికి 545. ఆ 545లో 543 మందిని మనం ఎన్నుకుంటాము. ఇద్దరిని రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు. మొత్తానికి లెక్కలు అందులో తీసుకుంటారు. కొన్ని ఖాళీలు అవి ఉన్నాయి కాబట్టి అల్టిమేట్గా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిగర్ లేదనుకుంటాను. అది ఎంత ఉందో నాకు కరెక్ట్గా గుర్తులేదు అది. బట్ ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే 50% ప్లస్ 1 రావాలి. మరి ఇప్పుడు అక్కడ రేషియోస్ కనుక తీసుకుంటే ఏమవుతుందంటే, ఇద్దరిని కదా నిలబెట్టారు. ఇది పెద్ద స్ట్రాటజీ. అటు పక్కేమో తమిళనాడు నుంచి నిలబెట్టారు. ఆయన 1957లో పుట్టాడు. ఒక్కసారి లోక్సభకి ఎలక్ట్ అయ్యాడు బీజేపీ తరఫున. దాని తర్వాత ఎప్పుడు కూడా ఓడిపోయాడు. చదువుకున్నటువంటి వ్యక్తి, బీబీఏ చదువుకున్నాడు ఆయన. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్నాడు. కొన్ని పొజిషన్స్లో ఉన్నాడు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి కూడా వెళ్ళాడు. అక్కడ కూడా మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు ఆయన. చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాడే. అది ఆయన సంగతి. ఆయన బీజేపీ అంటే తమిళనాడులో ఏఐడిఎంకి సపోర్టు కదా. మరి మన తమిళియన్ని నిలబెట్టాం కాబట్టి మనకు సపోర్ట్ చేయకపోతే ఎట్టా అని డిఎంకే వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే నాకు నమ్మకం లేదు. ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్.
చేయరు వాళ్ళు ఇటుపక్క మనకి ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణకి విషయం వచ్చేసరికి తెలంగాణ నుంచి ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారిని నిలబెట్టారు. సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ వ్యక్తే. ఐ థింక్ 1946లో పుట్టాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా గ్రాడ్యుయేట్. హైకోర్టులో బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఐ థింక్ సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు. 2007లో సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ అయ్యి 2011లో ఆయన పుట్టిన డేట్ ఏంటంటే 8th జూలై. అందుకని ఆయన రిటైర్మెంట్ డేట్ కూడా 7th జూలై 2011. అంతకుముందు గౌహతి కోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా పనిచేశాడు. దాని తర్వాత లోకాయుక్తలో దాంట్లో గోవా లోకాయుక్తలో దాంట్లో కూడా ఉన్నాడు ఆయన. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తే. ఎక్కడా కూడాను ఒక్క అవినీతి మరక కూడా లేదు ఆయన మీద. ఇండియా కూటమి వాళ్ళు ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నారు. మంచిదే. అటుపక్క ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. నేను మొదట్లోనే చెప్పాను నీకు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రైమ్ మినిస్టర్ హోదాల్లో మనుషుల్ని సెలెక్ట్ చేసేటప్పుడు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాష్ట్రాలకి, భాషా భేదాలకి వీటన్నిటికీ అతీతంగా ఉండాలి. దేశాన్ని సౌభాగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేయాలి. కానీ నా తెలుగువాడు, సంగతి సంవత్సరాన్ని దిక్కుమాలిన ఆలోచనలు అన్నమాట. మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు, వేరే వాళ్ళు సపోర్ట్ చేసేదాన్ని బట్టి సుదర్శన్ రెడ్డి గెలుపు ఆధారపడి ఉంటుంది. ఆయన గెలుపు కూడా అంతే. బీజేపీకి 100% మెజార్టీ లేదుగా. లెక్కలు మళ్ళీ వేరే రకంగా ఉంటాయి. 133 అని అదేని ఇదేని సంగతి సంవత్సరం రకరకాల లెక్కలు ఉంటాయి. కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. రాజ్యసభలోనూ లోక్సభలో కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయిగా. అవి కూడా కానీ జగన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు బీజేపీకి? అక్కడ చంద్రబాబు కూడా మోడీకి సపోర్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం కానీ కలిసి నడవడం కానీ మోడీ గారికి అస్సలు ఇష్టం ఉండదు. చూడండి, మీరు ఆయన హిస్టరీ తీసుకోండి, 40 years హిస్టరీ తీసుకోండి. మీరు ఎప్పుడన్నా గట్టిగా ఒకే పార్టీతోటి ఉన్నాడా? వెన్నుపోటు పొడిచి కదా ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఇంకంతకంటే దారుణమైన విషయం ఏమి ఉంటుందా? అందుకనే కదా ఎన్టీ రామారావు గారు ఉన్న దశమగ్రహం అన్నది ఊరికనే అన్నాడా? నిలుపు నిదానం ఉన్నది ఆయనకి. అధికారం కావాలా, దానికోసం ఏమైనా చేస్తాడు అంతే. ఆయన రాష్ట్రపతి అయిపోవాలి, ఆయన కొడుకు ముఖ్యమంత్రి అయిపోవాలని ఆయన కోరిక. దానికోసం ఏమైనా చేస్తాడు. మమతా బెనర్జీ దగ్గరికైనా వెళ్తాడు, మోడీ గారి దగ్గరికైనా వెళ్తాడు, సోనియా గాంధీ దగ్గరికైనా వెళ్తాడు. కాంగ్రెస్ వాళ్ళతో కలిసి తెలంగాణలో పోటీ చేయలేదా? 2014లో మోడీ గారితో కలిసి ఈయన పవన్ కళ్యాణ్ తిరుపతిలో కూర్చొని ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారుగా, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదుగా. 2014లో ఎన్నికలు ఎలక్ట్ అయ్యాడుగా. 18లో మళ్ళీ బయటకు వచ్చి అదే మోడీ గారిని అమరాబూతులు తిట్టాడుగా. ఇంత పిచ్చి ముండాడుకు నేను ఎక్కడ చూడలేదు, ఇంత దరిద్రుని నేను ఎక్కడ చూడలేదు అని అమరాబూతులు తిట్టాడుగా. చూసాంగా, విన్నాంగా మనం. మరి మళ్ళీ 2024 వచ్చేసరికి మళ్ళీ గెలిచిపోతాడు. చంద్రబాబు నాయుడు గారు ఇండిపెండెంట్గా పోటీ కనుక చేస్తే ఎప్పుడూ గెలవడు. కానీ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడుగా. కాంగ్రెస్తోనూ కలవలేదు, బీజేపీతోనూ కలవలేదు. యాక్చువల్గా మొన్న 2024లో అమిత్ షా, మోడీ ఇద్దరు కూడాను 4-5 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డిని వెయిటింగ్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు అన్న పవన్ కళ్యాణ్ని వెయిటింగ్లో పెట్టారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు 3 రోజులు పాపం పడిగాపులు కాశాడు. పొలైట్గా చెప్పుకున్నాడు ఆయన, నేను ఇండిపెండెంట్గానే ఉండదలుచుకున్నానండి, గెలిచినా సరే ఓడినా సరే మీరు ప్రవేశపెట్టేటువంటి బిల్లుల్లో కానీ వేరే వాటిల్లో కానీ ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని కూడా పరిశీలించి నేను మీకు సపోర్ట్ ఇస్తానండి, మద్దతు ఇస్తానండి అని చెప్పాడు. అది రాష్ట్రపతికి కావచ్చు, ఇంకో దానికి రాష్ట్రపతికి కూడా సపోర్ట్ ఇచ్చాడుగా. రేపు కూడా అలాగే చేస్తారు. కానీ సుదర్శన్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ఎందుకు సపోర్ట్ చేయకూడదు? ఇక అది వాళ్ళ పార్టీ డెసిషన్ బట్టి ఉంటుంది. అది అంతే. దానికి మీరు నేనేం చెప్తాం, ఫిగర్ అయితే ఇంతే. కానీ జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడుతున్నారు కాబట్టి ఆయన మోడీకి లొంగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్న కేసులు ఆల్రెడీ విడిపోయినాయి. 1,00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 0 అని చెప్పాడు. ఏది నమ్ముతావు చెప్పు నువ్వు? జేడీ లక్ష్మీనారాయణ గారి కంటే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ తెలుస్తుందా? పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ తెలుస్తుందా? చదవడానికి మటు నేను 2 లక్షల పుస్తకాలు చదివాను అంటాడు. వదిలే, ఇంకా ఆయన గురించి అంత తక్కువ మాడుకుంటే అంత మంచిది, వదిలే. ఇంకేముంది కనుక అక్కడ? ఇప్పుడున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 360 కోట్లు 365 కోట్ల రూపాయలకు ఓచర్స్, బిల్స్, ఎక్స్ప్లెనేషన్ కనుక ఇస్తే కేసు 0. ఈ సంగతి నేను ఇప్పుడు చెప్పడల్లా 2-3 సంవత్సరాల కింద కూడా నన్ను మిర్రర్ టీవీ వాళ్ళు, సుమన్ టీవీ వాళ్ళు అడిగితే ఇది చెప్పాను. ఫర్ ఇన్ఫర్మేషన్, జేడీ లక్ష్మీనారాయణ ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఓకే. ఇప్పుడు కొత్తగా ఇంకో పార్టీ పెట్టుకున్నాడు కదా, జి విజయ్ కుమార్ అని ఐఏఎస్ ఆఫీసరు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. ఆయన కూడా నాకు మంచి మిత్రుడే. కానీ
నాకు ఇప్పటి వరకు ఏ పార్టీలో కూడాను ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేది, తర్వాత వదిలేరా బాబు ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా పనికి మాలిన పనులు చాలా చేస్తున్నారని చెప్పి నేను, అంటే ఎవ్రీ ఇయర్ మనము మళ్ళీ మెంబర్షిప్ ఫీజు ఉంటుంది, అది అంతా ఉండదు, అది 10 రూపాయలు 15 రూపాయలు 25 రూపాయలు ఉండదు అంతే, నువ్వు డొనేషన్ ఇస్తే ఇవ్వచ్చు కాక. కానీ నాగార్జున రెడ్డి గారు ఇప్పుడు ఏపీ విషయంలో ఇక్కడ గలీలో తిట్టుకుంటారు, ఢిల్లీలో కలిసిపోతారనేనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ బీజేపీకి ఇద్దరు సపోర్ట్ చేస్తారు, రేపు చెయ్యెత్తి ఇక అందరూ ఉపరాష్ట్రపతికే చేయి కొడతారు కదా. మరి ఉపరాష్ట్రపతి ఎవరికి వాళ్ళకి కొట్టాలి కదా, నెంబర్స్ మారిపోతాయి కదా. ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు, ఆయనేమో తమిళియను, అక్కడ నిలబడ్డ క్యాండిడేట్ కూడా తమిళియనే, కానీ ఏఐడిఎంకే అనేటువంటిది మోడీకి సపోర్టు, ఈయన కాదు. అట్లాంటప్పుడు ఆయన కాంగ్రెస్ వాళ్ళకి కనుక వేసాడు అనుకోండి, ఆయన మనం తమిళియన్స్ సపోర్ట్ చేయమని చెప్పి ఆయన మీద ఎగపడతారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితి. అది ఏం చేస్తారు మరి, సందిగ్ధ అవస్థలో ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి ఒకసారి ఏమవుతుందంటే ఈవెన్ ఒక్క ఓటు కూడా మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్, తెలిసిన వాజ్పేయి గారికి గవర్నమెంట్ పడిపోలేదా, ఒక్క ఓటుతోనే కదా పడిపోయింది. అవును, అది ఎవరు చేసిన పని, జయలలిత చేసిన పని. అందుకని ఈవెన్ 1 vote మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు మా వాళ్ళు కూడాను, మా ఫ్యామిలీ వాళ్ళు కూడాను చాలామంది ఎలక్షన్స్లో నిలబడ్డ సందర్భాలు ఉన్నాయి. మా బాబాయ్ ఒక ఆయన 72 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి 12 ఓట్ల మెజారిటీతో గెలవలేదా మంగళగిరిలో. అవును, ఈవెన్ 1 vote మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒక్క ఓటుతోటే వాజ్పేయి గారు దిగిపోయినప్పుడు ఇండియాలో ఏదైనా జరుగుతుంది. అదే డెమోక్రసీ అంటే. టోటల్ నెంబర్ ఎంతమంది ఉన్నారు డివైడెడ్ బై 2 + 1 యాడ్ చేసుకుంటే అది మెజారిటీ. కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఇది యాక్సెప్ట్ చేయరు తెలిసిన. అంటే ఇంక ఒక్క ఓటుతోటి నువ్వు ఓడిపోయావంటే వాడు పనికి పోయిన వాడికి లెక్కన కాదు కదా. అందుకని కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో దానికి ఒప్పుకోరు. ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్ ఉంటాయి అక్కడ. అంటే బీజేపీ వాళ్ళకి ఎన్ని వచ్చాయి, కాంగ్రెస్ వాళ్ళకి ఎన్ని వచ్చాయి, తెలుగుదేశం వాళ్ళకి ఎన్ని వచ్చాయి, ఎవరెవరికి ఎన్ని వచ్చాయో చూస్తారు. మన దేశంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి, కానీ యూరోపియన్ కంట్రీస్లోనూ అమెరికా, కెనడా ఇట్లాంటి చోట 2 మ్యాక్సిమం 3 పార్టీల కంటే ఎక్కువ ఉండవు. మన దేశంలో చాలా పార్టీలు ఉంటాయి. ఏ పార్టీ నుంచి ఎంతమంది ఎన్నికయ్యారనేటువంటి దాన్ని బట్టి కంపోజిషన్ అనేటువంటిది ఉంటుంది, మినిస్టీరియల్ కంపోజిషన్ ఉంటుంది. అక్కడ కూడాను క్యాబినెట్ ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి, స్టేట్ ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి, ఇండిపెండెంట్ ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి అని ఉంటుంది. అక్కడ కూడాను ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అప్లై అవుతుంది. మనం ఏదో ఎంతసేపటికి మన ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే ఎంతసేపటికి ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వాడు గెలిచాడు కదా అనుకుంటున్నారు. అది మన ఇండియాలో డెమోక్రసీ సెటప్లో సరిపోయింది. కానీ అదే రాజ్యాంగంలో కూడాను మనకి ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ని కూడాను మీరు ముందు కాలాల్లో కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవచ్చు అని కూడా రాశారు అంబేద్కర్ గారు. అది ఎంతమందికి తెలిసి చెప్పండి. రాజ్యాంగంలో ఉన్నది. ఈ ఎలక్షన్లు, ఈ లక్షలు కోట్లు ఖర్చులు, తలకాయలు తీసేయడాలు, ఈ ఈవీఎంలు మేనేజ్ చేయడాలు, బ్యాలెట్ బాక్సులు పెట్టడాలు మనం చూసాం కదా. పులివెందులో ఏం జరిగిందో చూసాం కదా. పులివెందులో జరిగిన వాటిని ఎలక్షన్స్ అంటారా? పత్యాపారం అది యాక్చువల్గా చెప్పాలంటే. అదేంటి సార్, వాళ్ళు ప్రజాస్వామ్యంగా గెలిచారని చెప్పారు కదా. వాళ్ళు చెప్పడం అటు చెప్పక ఏం చెప్తారు, అట్నే చెప్తారు. కొద్ది రోజులు ఆగండి, మొన్న ఈ మధ్యకాలంలో జరిగిన ఎలక్షన్స్ పర్యవసానం ఏంటి అనేది అసలు ఆల్ ఇండియా లెవెల్లో ఎలక్షన్స్ మొత్తం క్యాన్సిల్ చేసినా కానీ నువ్వు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఈవీఎం పెడితేనేమో ట్యాంపరింగ్ అంటారు, బ్యాలెట్ బాక్స్ పెడితేనేమో రిగ్గింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఈవీఎంలో నువ్వు ప్రోగ్రాములు పర్ఫెక్ట్గా కనుక రాస్తే ప్రాబ్లం ఉండదు. కానీ బ్యాలెట్ బాక్స్ పెడితే ఏమవుతుందంటే ఎక్కడో చోట ఏదో ఒకటి చేస్తారు, తీసుకెళ్ళి బాయిలో పడేస్తారు, లేదంటే ఇంకోటి వస్తారు. బట్ ఈవీఎంలో నీకు అది కుదరదుగా. ఈవీఎంలు మిషన్స్ అనేది అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ బెటర్. కానీ ఈ పనులు చేయడం చాలా ఈజీ. 3వ కంటెడు తెలియకుండా చేసే పనులు కదా అవి. అంటే నీకు బ్యాలెట్ బాక్సుల మీద ఇంకు పోసారంటే 10 మంది మనుషులు కనపడుతుంది. కానీ ఇది ఎక్కడ కనపడుతుంది నీకు? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీరు సీసీ కెమెరాలో రికార్డు చేశారు కదా, రికార్డు ఫుటేజ్ ఇవ్వండి అంటే ఇవ్వం. వీవీప్యాట్లు లెక్క పెట్టం. మిషన్ నెంబర్ ఏంటో చెప్పండి, మిషన్ కాన్ఫిగరేషన్ చెప్పం. ర్యామ్ చూపించాం. చిప్పి ఏది వాడారో చెప్పం. ఇంకా నువ్వేం చేస్తావు? నువ్వు ఎలక్షన్ కమిషన్ ఏ పని అయితే చేయాలో అవి తప్ప మిగిలినది చేశారు. ఈ విధంగా ఎలక్షన్ కనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఇది కనుక తెలిస్తే ప్రతి భారతీయుడు కూడాను తలకాయించుకోవాల్సింది. ఓకే, దీనికి సొల్యూషన్ ఎక్కడుంది? ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర మాత్రమే ఉంది, లేదా భారత రాష్ట్రపతి గారి దగ్గర ఉంది. నేను రాష్ట్రపతిగా రాజీనామా చేస్తున్నాను ఈ కారణాల మూలకంగా, దయచేసి నన్ను క్షమించండి, మళ్ళీ ఎలక్షన్లు పెట్టండి దేశంలో అని ఆమె కూడా చెప్పచ్చు. భారత రాష్ట్రపతికి విస్తృతమైన అధికారాలు ఉంటాయి. షీ కెన్ వెరీ వెల్ డూ దట్. చేస్తుందేమో చూద్దాం.
సుప్రీంకోర్టు చేస్తుందేమో చూద్దాం. ఓకే. అందుకని సుదర్శన్ రెడ్డి గారు ఆయనది ఎలక్షన్ సంగతి సమాచారం అనేది ఇట్ ఈస్ నథింగ్. ఇది పెద్ద ప్రాబ్లం. ముందు అసలు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.